తర్వాత కృష్ణపక్ష పాడ్యమి రోజు, కృష్ణపక్ష ద్వాదశి రోజు జన్మించిన వాళ్ళు సొంత వ్యాపారం చేసి తీవ్రంగా నష్టపోతూ ఉంటారు. సొంత వ్యాపారంలాగా ఎన్నో వ్యాపారాలు మారుస్తూ ఉంటారు. వృత్తిలో స్థిరత్వం లేనివారుగా ఉంటారు. మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళకి సహాయం చేయాలి. కర్మకార్యాలు చేసే వాళ్ళకు సహాయం చేయాలి. అంటే మనకు ఈ ధోబీ, బార్బర్, ఈ మరి గవర్నమెంట్ ఆఫీసులో తోటి పని చేసేటువంటి ఇటువంటి కార్మికులు వాళ్ళు మీరు గుర్తించి వాళ్ళ మీ సోదరులుగా మీకు ఇష్టమైన వారుగా భావించి మీరు ఏదైనా వాళ్ళకి సహాయం చేస్తారండి, మీకైతే మాత్రం ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మనకు సమాజంలో చాలా అతి ముఖ్యమైనటువంటి వర్గాలుగా మనము తెలుసు మనకు వాళ్ళు. కాబట్టి వాళ్ళందరికీ మనము సేవ చేయొచ్చు. అదేవిధంగా కృష్ణపక్ష పాడ్యమి రోజు జన్మించిన వాళ్ళు శుక్లపక్ష పాడ్యమి రోజు ఏదైనా ప్రాచీన శివాలయాన్ని దర్శిస్తే మంచిది. కృష్ణపక్ష ద్వాదశి రోజు జన్మించిన వాళ్ళు శుక్లపక్ష ద్వాదశి రోజు ఏదైనా ప్రాచీన మహావిష్ణు ఆలయము, ఇక్కడ మొట్టమొదటిసారి ఇక్కడ మహావిష్ణు ఆలయం వచ్చింది. కృష్ణపక్ష ద్వాదశి రోజు జన్మించిన వాళ్ళు శుక్లపక్ష ద్వాదశి రోజు ఏదైనా ప్రాచీన మహావిష్ణు ఆలయం, తిరుమల కావచ్చు, దేవుని కడప కావచ్చు, శ్రీరంగం కావచ్చు, తిరువనంతపురంలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి కావచ్చు, ఇలా ప్రాచీన ఆలయాలు. కృష్ణపక్ష సప్తమి రోజు జన్మించిన వాళ్ళు శుక్లపక్ష సప్తమి రోజు ఏదైనా ప్రాచీన శివాలయానికి వెళ్ళి ఆరాధించాలి. కృష్ణపక్ష చతుర్దశిలో జన్మించిన వారు శుక్లపక్ష చతుర్దశి రోజు ప్రాచీన శివాలయం దర్శించుకుంటే మంచిది. ఇక్కడ మీకు ఒక్క తిథి మాత్రం పెండింగ్ పెట్టినాను. అదేంటంటే ద్వితీయ, అంటే పౌర్ణమి తర్వాత వచ్చే రెండవ రోజు, అమావాస్య తర్వాత వచ్చేది రెండవ రోజు. ద్వితీయ రోజు ఏ పక్షంలో పుట్టినా మీరు ప్రాచీన శివాలయ ఆరాధనే ఉత్తమము. ఇక్కడ ఎందుకు ఎక్కువగా ప్రాచీన శివాలయాలు వచ్చాయంటే భార్యాపిల్లలతో కుటుంబంతో సంతోషంగా ఉన్నటువంటి ఏకైక దేవుడు శివుడు మాత్రమే. కాబట్టి మన కుటుంబాలు మనం బాగుండాలంటే మీరు ప్రాచీన శివాలయాన్ని దర్శించడం చాలా ఉత్తమం. కాబట్టి ఇక్కడ మీకు కృష్ణపక్షము శుక్లపక్షము అని కొంత వినడానికి అటు ఇటు ఉన్నా కానీ ఓపికగా వింటే నేను ప్రతి తిథిని మీకు తెలియజేయడం జరిగింది. మీ తిథికి ఏదో ఒక రాశి ఖచ్చితంగా 2 రాశులు శూన్యమవుతాను కదా, మీరు జాతకం చూపించుకోకపోయినా మీ తిథి మీరు తెలుసుకున్నా కానీ జాతకంలో ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్పాను, శుక్రుడు మీకు బాగుండాలి. తిథికి అధిపతి శుక్రుడు బాగున్నప్పుడు తిథి శూన్య పరిహారం చేస్తే నివర్తి జాతకం ట్రాక్లోకి వస్తుంది. కాబట్టి ఒక శుక్రబలం మీకు బాగుంది లేదో చూసుకొని మీరు ఈ పరిహారాలు చేసుకోవచ్చు. శుక్రుడు బాగున్న వాళ్ళకు అంటే మీ లగ్నానికి రాశికి మంచి స్థితిలో ఉన్నవాళ్ళు తిథి శూన్య పరిహారం చేస్తే ఫలితం వస్తుంది. కాబట్టి చక్కగా మీ జాతకాన్ని చూపించుకొని మీకు దగ్గరగా ఎవరైనా కూడా మంచి జ్యోతిషుంటే కూడా మీరు చూపించుకోవచ్చు. మా దగ్గరికి ఇచ్చినా మేము చూసి చెప్తాము. చక్కగా ఈ వీడియోని 1కి 2 సార్లు లేదా 4 సార్లు చూసి కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. చాలా చాలా ముఖ్యమైన విషయము. ఎందుకంటే తిథి శూన్యము, ఆలయ పరిహారము, వ్యక్తిగత పరిహారం అనేటువంటి వీడియోని నేను మొట్టమొదటిగా వదిలేననేసి సంతోషిస్తున్నాను. ఇది అందరికీ ఉపయోగపడుతుందని అందరూ కూడా ఈ వీడియోని చూసి చక్కగా మీకు మంచి ప్రయోజనం పొందుతానని ఆశిస్తున్నాను. శుభం.